ఓకే సార్, స్టార్ట్ చేయండి. ముందుగా శ్వాస మీద ధ్యాస అనే గొప్ప దివ్యమైన ధ్యాన సాధన మార్గాన్ని మనకు అందించిన జగద్గురు పితామహ బ్రహ్మర్షి సుభాష్ పత్రి వారికి అనేక వందనాలు తెలియజేసుకుంటూ, అలాగే నా గురుదంపతులైనటువంటి బ్రహ్మర్షి తటవర్తి వీరరాఘవరావు సార్ గారికి మరియు బ్రహ్మ విద్వరిష్ట రాజ్యలక్ష్మి అమ్మవారికి శతకోటి వందనాలు తెలియజేసుకుంటూ, అలాగే జూమ్ నిర్వహిస్తున్న ప్రసన్నమ్మకి నా నమస్కారాలు తెలియజేసుకుంటూ, జూమ్లో ఉన్న మిగతా ఆత్మబంధువులందరికీ పేరు పేరున నా యొక్క ఆత్మ నమస్కారాలు తెలియజేసుకుంటూ ఈ యొక్క కార్యక్రమాన్ని ప్రారంభిస్తున్నాను. ఈరోజు నేను ఎంచుకున్న అంశం, రాజలక్ష్మి అమ్మవారు జూమ్లో ఒక సందేశాన్ని ఇచ్చారు. జ్ఞానం ఎలా పెరుగుతుంది, జ్ఞానం పెరిగితే మనం ఎలా ఉంటాం, జ్ఞానం పెంచుకోవాలంటే ఎలా ఉండాలి. ఇదొక అమ్మ ఒక సందేశం జూమ్లో ఇచ్చారు. మరి ఈ ధ్యాన మార్గంలోకి వచ్చిన తర్వాత మనం అందరం ఒకటి తెలుసుకున్నాం, ధ్యానము ప్లస్ ఆత్మజ్ఞానము అనే ముక్తి అనేది మనకు తెలుసు. ధ్యానం అంటే శ్వాస మీద ధ్యాస, ఒక ధ్యాన ప్రక్రియ. అలాగే జ్ఞానము అంటే మాట మీద ధ్యాస. మరి ధ్యాన స్థితిని పొందాలంటే శ్వాస మీద ధ్యాస అనే మార్గాన్ని సాధన ద్వారా చేయాలి మనం. అందుకే పత్రి గారు ఏమన్నారంటే, మాటలోని ఎరుక, మాటలోని సత్యం, దాని పేరే జ్ఞానం అని చెప్తారు. ఏదైనా మన సద్గురులు చెప్పడం ద్వారా విని తెలుసుకుని అది పాటించినది చెప్పినదే మనం చెప్పింది మాత్రమే జ్ఞానం. ఏదైతే మన సద్గురువులు చెప్పడం ద్వారా విని తెలుసుకున్నామో అది పాటించినది మాత్రమే జ్ఞానం. మనం ఏదైతే పాటించమో అది కాకుండా ఏది మాట్లాడినా ఒక తెలియని అజ్ఞానం, అహంకారం అని చెప్పుకోవచ్చు. ఒకటి ఆలోచించండి, జ్ఞానం అంటే ఏదో భగవద్గీతలో 10 శ్లోకాలు కట్టేస్తాం పట్టేసి నేర్చుకోవడం కాదు. అంటే ఇప్పుడు జ్ఞానం అంటే, ఇప్పుడు ప్రసన్నమ్మ మనకు భగవద్గీత ద్వారా ఎన్నో శ్లోకాలు మనకు చెబుతూనే, మనకు ప్రతి శుక్రవారం శనివారం మనకు చెప్తూనే ఉంది. కానీ ఆవిడ చేసే కృషి, దాన్ని ఒక శ్లోకాన్ని తీసుకొని ఎంతో లోతుల్లో దానిపైన ఆలోచించి దాని అంతరాలను అర్థం చేసుకొని దానిపైన వ్యాఖ్యానం చేస్తుందంటే అది దానిపైన ఎంత శ్రమ తీసుకొని చెప్తుంది అనేది మనం అక్కడ గ్రహించాలి. అదేదో అమ్మ చెప్తుంది, మనం రాసేసుకుందాం, ఏదో ఆ శ్లోకాన్ని కంఠస్థం పట్టేశాం అంటే అది జ్ఞానం కాదు. అది ఒక శ్లోకం నేర్చుకొని ఒక శ్లోకం నేర్చుకొని దాని తాత్పర్యం తెలుసుకొని అది పూర్తిగా మన జీవితంలో అనుభవపూర్వకంగా తెలుసుకొని ఆచరించడమే జ్ఞానం. ఎందుకంటే ఈ ధ్యాన మార్గంలోకి రాకముందు మనకందరికీ తెలుసు, డబ్బే ప్రధానం అని అనుకుంటూ ఉంటాం మనం. కానీ డబ్బు కూడా చాలా అవసరమే. ఎందుకంటే డబ్బు కూడా ప్రాపంచికలో కూడా చాలా అవసరం. ఎందుకంటే ఈ స్థూల శరీరాన్ని కాపాడుకోవడానికి, దాన్ని పోషించడానికి కూడా మనకు డబ్బు చాలా అవసరం. కానీ డబ్బు కన్నా కీర్తి ప్రతిష్టలని తెచ్చేది జ్ఞానమే. అందుకనే భూమిపై నుండే 24 లక్షల జీవరాశుల్లో కూడా ఈ పొందలేని, ఏ జీవరాశి పొందలేని
పరమాత్మను ఆశ్రయించే ఆత్మజ్ఞానాన్ని పొందే అర్హత ఒక్క మానవునికే ఉంది. అది మానవునికే ప్రాప్తించింది. ఎప్పుడైతే ఈ సత్యాన్ని తెలుసుకొని ఈ జన్మని సార్థకం చేసుకుంటామో, ఉన్న సమయాన్ని సద్వినియోగం చేసుకుంటామో, సాధనను చేస్తూ బుద్ధిని వికసింపజేసుకొని జ్ఞానాన్ని పెంచుకోవాలన్నది అమ్మ చెప్పడం ఇక్కడ. మరి ఈ జ్ఞానాన్ని పొందాలి అంటే శరీరం సహకరించాలి, బుద్ధిని వికసింపజేసుకోవాలి. ఎందుకంటే జ్ఞానం అనేది బుద్ధికి సంబంధించింది. బుద్ధి ఎంతగా వికసిస్తుందో జ్ఞానం కూడా అంతే పెరుగుతూ ఉంటుంది. ఇది విషయం మనకు రాఘరావు సార్ ఎన్నోసార్లు చెప్తూ ఉంటాడు. మరి బుద్ధి వికసించడం అంటే ఏంటి? బుద్ధి వికసించడం అంటే ఆత్మే భగవానుడు అని ఎవరైతే అనుభవపూర్వకంగా తెలుసుకుంటాడో వాళ్ళకి బుద్ధి వికసిస్తున్నట్లే. బుద్ధి వికసించినప్పుడు మాత్రమే ఈ యొక్క సత్యాన్ని, ఎప్పుడైతే బుద్ధి వికసిస్తుందో ఆత్మే భగవంతుడు అనే సత్యాన్ని మనఃపూర్వకంగా మనం ఒప్పుకుంటాం. మరి మనిషికి జ్ఞానం పెంచుకోవాలి అని ఎప్పుడు అర్థమవుతుందో అంటే మోక్షం అవగాహనకు వచ్చినప్పుడు, జ్ఞానం పొందితే కానీ మోక్షం లభించదు అని అర్థం చేసుకున్నప్పుడు, ఈ జ్ఞానం పొందాలి అని మొదటిసారిగా ధర్మాన్ని ఆచరించాలని తెలిసి వస్తుంది. ధర్మాన్ని ఆచరించినప్పుడే జ్ఞానం పొందే అర్హత ఉంటుంది. ధర్మాన్ని ఆచరించినప్పుడే ఈ యొక్క జ్ఞానం పొందే అర్హత అందరికీ ఉంటుంది. అంటే ఊరికే కళ్ళు మూసుకుని కూర్చుంటే జ్ఞానం వస్తుందా? రాదు. అంటే ఎలా వస్తుంది అంటే ధర్మపరమైన జీవితం జీవించాలి, అంటే ధర్మంగా ఉండాలి మన జీవితం. అప్పుడే మనం ఏదైనా కూడా సాధించగలం, ఏదైనా మనం పొందగలం. మరి ధర్మాన్ని ఎందుకు ఆచరించాలి? మనం ధర్మాన్ని ఎందుకు ఆచరించాలి అంటే పవిత్రమైన జీవితం గడపడానికి. పవిత్రమైన జీవితం గడపడానికి మనం ధర్మాన్ని ఆచరించాలి. ధర్మం మరి అలాంటి పవిత్రమైన జీవితాన్ని గడపడానికి మరి ధర్మం ఒకటే మార్గం. మరి పవిత్రమైన జీవితం అంటే ఏంటి? పవిత్రమైన జీవితం అంటే ఏంటి అంటే రెండు చెప్తుంది అమ్మ ఇక్కడ. ఏదంటే మనం పవిత్రమైన జీవితం అంటే ఏ విషయంలో అయితే నీవు ఆనందంగా జీవిస్తున్నావో ఎదుటి వారిని కూడా అదే విధంగా జీవించే ప్రవర్తన మన దగ్గర ఉండాలి. ఏ విధంగా అయితే మనం జీవిస్తున్నామో ఎదుటి వారిని కూడా అదే విధంగా జీవించేలాగా మన ప్రవర్తన ఉండాలి. రెండవది అంతేకాదు, ఏ విషయంలో మనకు బాధ కలిగిస్తుంది, ఏ విషయంలో అయితే మనం బాధపడతామో ఎదుటి వారి విషయంలో కూడా ఆ బాధ కలిగించే పనులు చేయకుండా ఉండాలి. ఏ విషయంలో అయితే మనం బాధపడతామో ఆ ఎదుటివారి విషయంలో కూడా ఆ బాధ కలిగించే పనులు చేయకుండా ఉండాలి. ఇదే మొట్టమొదటి ధర్మం. ఎందుకు పవిత్ర జీవితం గడపాలి అంటే ఆత్మగా మనలో ఉన్నాడు కాబట్టి. ఎవరు? ఆ పరబ్రహ్మ మనలో ఆత్మగా ఉన్నాడు కాబట్టి మన యొక్క జీవితం కూడా పవిత్రంగా ఉండాలనేది పవిత్రంగా ఉండాలి. ఆ పవిత్రత వల్లనే ఒక కాంతి అనేది మనలో ప్రవేశిస్తుందని చెప్తుంది ఇక్కడ అమ్మ, రాజలక్ష్మి అమ్మ. కొందరు చెప్తుంటారు, మామూలుగా ఈ ధ్యాన మార్గంలోకి వచ్చిన తర్వాత కొందరు అంటూ ఉంటారు, ఎవరు మామూలుగా ఎక్కువ కాలం ధ్యానం చేసే వాళ్ళని కానీ కొందరి ముఖాలను చూసినప్పుడు అతని ఫేస్లో చాలా గ్లో ఉంది అని అంటూ ఉంటారు. అంటే ఒక విధమైన కాంతి అనేది ఉంటుంది అని చెప్తూ ఉంటారు. ఇంకోటి ఏంటంటే మనం గమనిస్తూ ఉంటాం, ఇప్పుడు రాముడి బొమ్మ కానీ కృష్ణుడి బొమ్మ కానీ ఆ తర్వాత
మన ఆదిశంకరాచార్యుల బొమ్మలు కానీ ఇట్లా దేవుళ్ళ ఫోటోలు చూసినప్పుడు తల వెనకల ఒక ఆరా ఉంటుంది. అంటే కాంతివంతమైన ఆరా లాగా రౌండ్గా ఉంటుంది. మనమంతా గమనిస్తూనే ఉంటాం. దాన్ని సింబాలిక్ ఏమన్నా అది సింబాలిక్గా చూపిస్తారు వెనకాల. అది చిహ్నం, అది ఒక చిహ్నంలాగా ఉంటుంది. ఆ చిహ్నానికి గుర్తు ఏంటంటే వాళ్ళు ఎంతో పవిత్రమైన వ్యక్తులు, ఎంతో గొప్పమైన వ్యక్తులు అనమాట. వాళ్ళల్లో ఒక దివ్యమైన కాంతి ఉందనేది అదొక చిహ్నంగా చూపిస్తారనమాట. ఎందుకు అంటే ఎప్పుడైతే మనం ఆ పవిత్రత మనలో ఉంటుందో మనలో కూడా ఉన్న కాంతి అనేది విజృంభిస్తుందంట. ఎందుకంటే మనకు సార్ కూడా చెప్తారు, మనలో ఉన్న ఆత్మ కోటి సూర్యుల యొక్క కాంతితో దివ్యంగా వెలుగుతుంటుంది అని చెప్తుంటారు రామరావు సార్ కూడా. దానికి కారణం అదే అని చెప్తారు. అలాగే మరి రామకృష్ణ పరమహంస ఉన్నారు కదా, ఆ రామకృష్ణ పరమహంస గారి దగ్గర నుంచి కూడా ఒక దివ్యమైన కాంతి బయటకు వచ్చేదని చెప్పేవాళ్ళు అనమాట. కాకపోతే కాబట్టి జ్ఞానాన్ని పొందాలంటే ధర్మాన్ని ఆచరించాలి. ధర్మాన్ని ఆచరించాలంటే పవిత్రమైన జీవితం గడపాలి. మరి పవిత్రమైన జీవితం గడపాలంటే మనకు సత్శీలం ఉండాలి. సత్శీలము ఉండాలి. సత్శీలం అంటే ఏంటంటే ఎప్పుడైతే ఆత్మ అని మనం అనుకుంటామో, అంతా ఆత్మస్వరూపులే అని అనుకుంటామో, సృష్టిలో ఉన్న జీవరాశులన్నీ ఆత్మస్వరూపులే అని అనుకుంటామో, అంతా ఆత్మమయమే అని తెలుసుకుంటామో, ఎవరిని కూడా ఒక మాట అనం, ఎవరిని కూడా హింసించం, ఎవరిని కూడా ఒక మాటతో మనం కష్టపెట్టం, ఎవరిని బాధ పెట్టం, ఎవరికి నష్టం చేయం, అందరినీ ప్రేమతత్వం చూస్తాం. దాన్నే సత్శీలము అంటాం. ఈ విషయం మనకు సద్గురులు కూడా చాలాసార్లు బోధించింది. ఎన్నోసార్లు రావరావు సార్ కూడా మనకు చెప్పడం జరిగింది. అప్పుడే ఈ ధర్మాన్ని ఆచరించగలుగుతాం. ధర్మాన్ని ఆచరించడం అంటే ఏంటి? ఆత్మను ఆశ్రయించడమే. ఈ విషయం ఒకసారి నేను భీమవరం క్లాస్ ఫస్ట్ టైం భీమవరం వెళ్ళాను. వెళ్ళిన తర్వాత క్లాస్ అంతా అయిపోయింది అనమాట. అయిపోయిన తర్వాత సారు ఫస్ట్ టైం పిలిపించి మాట్లాడిచ్చారు, స్టేజ్ పైకి పిలిపించి. లాస్ట్ కంక్లూజన్ చెప్పేటప్పుడు కొన్ని నాకు తెలిసినట్టు నాకు ఆ క్లాస్లో ఉన్న నేను నేర్చుకున్నట్టు నా అనుభవాలు చెప్పిన తర్వాత లాస్ట్లో ఒక మాట చెప్పాను. ఏం చెప్పానంటే, సార్ అంటే దీని ద్వారా నువ్వేం నీ యొక్క ఏం చెప్పదలుచుకున్నావు లాస్ట్లో సార్ అడిగితే, సార్ ఈ యొక్క అవకాశం మాకు ఇంతటి గొప్ప మాకు సద్గురు దొరికారు. మేమిచ్చే గురుదక్షిణ ఏదైనా ఉంటే మీరిచ్చే జ్ఞానాన్ని మేము క్షుణ్ణంగా నేర్చుకొని మీ యొక్క స్థాయికి మేము ఎదగలిగితే మేము ఇచ్చే గురుదక్షిణ అదే సార్ అన్నా నేను. ఆయన వెంటనే ఏమన్నాడంటే, రావరావు సారు ధర్మం అనేది మర్చిపోకూడదు అన్నాడు. వెంటనే ఎప్పుడైతే నువ్వు ధర్మమైన జీవితం జీవిస్తావో అప్పుడే నీకు అది సాధ్యం అవుతుంది అని చెప్పాడు సార్ ఆ రోజు. అది ఈరోజు ఈ యొక్క టాపిక్ నేను మళ్ళీ ఒకసారి చదువుతున్నప్పుడు సార్ చెప్పిన మాట గుర్తుకొస్తుంది. ఆ ధర్మం గురించి ఎందుకు సార్ అక్కడ చెప్పారా అనే విషయం అనమాట. అదనమాట. అంతేగాని ఇప్పుడు దైవం అంటే అలాగే ఇప్పుడు దైవం అంటే ఇప్పుడు ఆత్మ అంటే మనం దైవం అని మనం తెలుసుకున్నాం. కానీ దైవం అంటే విగ్రహాల్లోనో, ఫోటోల్లోనో, పూజా మందిరాల్లోనో, మనం కట్టుకున్న గుళ్ళు గోపురాల్లోనో, మనం చేసే తీర్థయాత్రల్లోనో, మనం చేసే నదీ స్థానాల్లోనో ఎక్కడో ఉన్నాడు అనుకోవడం అనేది అజ్ఞానం అని మనకు అందరికీ తెలుసు. ఆత్మగానే మనలో ఉన్నాడనేది సత్యాన్ని మనం ఖచ్చితంగా నమ్మాలి. ఎందుకంటే ఈ మార్గంలోకి వచ్చిన తర్వాత, ఇంత జ్ఞానాన్ని పొందిన తర్వాత అనుభవపూర్వకంగా ప్రతి ఒక్కటి మనము చూస్తున్నాం. ఇన్ని తెలుసుకున్న తర్వాత కూడా మనం నమ్మలేదు అంటే మరి అజ్ఞానమే. మరి ఆత్మను ఆశ్రయించాలి అంటే సరైన ధ్యానం చేయడమే ఒకటే మార్గం. అది మనం ఎన్నోసార్లు చెప్తూనే ఉంటాం. అది అంటే ఈ నామజపాలు, గైడింగ్ మెడిటేషన్లు, ఆ తర్వాత సంకల్ప ధ్యానాలు ఇవన్నీ కూడా ఆశ్రయించలేవు, దైవాన్ని ఆశ్రయించలేవు, పరమాత్మను ఆశ్రయించలేవు అని సార్ ఎప్పుడూ చెప్తూనే ఉంటారు. ఒక్క శ్వాస మీద ధ్యాన మార్గమే మనం ఆత్మను చేరుకోగలుగుతామనేది మనకందరికీ తెలిసిన విషయమే. మరి ధ్యానం చేయడానికి అంటే ధ్యానం అంటే శ్వాస మీద ధ్యాస కాదు. ధ్యానం అంటే శ్వాస మీద ధ్యాస ఒక ప్రక్రియ.
అది సాధనా మార్గం. ఆ సాధనా మార్గం ద్వారా మనకి ధ్యాన స్థితి చేరుకుంటాం. మరి ధ్యానం చేయడానికి, శ్వాస మీద ధ్యానం చేయడానికి మనకు పెద్ద ఆటంకం ఏంటంటే మనకందరూ తెలుసు ఏంటది? మనస్సు. మనస్సు. ఈ మనస్సు అనే పదాన్ని గురించి ఒకసారి మన విద్యాప్రకాశానంద స్వామి ఒకరు చెప్తారు, వాట్ ఈజ్ మైండ్ అని. కానీ ఒకటే అంటే వేదంలో దాని యొక్క నిర్వచనం చెప్పారు. కానీ దాంట్లో నాకు ఒకటే ఒక దాని నిర్వచనం ఏం చెప్పారంటే, అంటే మనస్సు అంటే కామ, సంకల్ప, విచికిత్స, శ్రద్ధ, అశ్రద్ధ, ధృతి, అధృతి, గ్రీహి, దీహి, ఏకత్వం మనయేవా అని. దీంట్లో నాకు అర్థమైంది ఏంటంటే, మరి సార్ నాకు చెప్పలేదు, ఎందుకంటే విద్యారాయణ స్వామి విద్యారాయణ మన విద్యాప్రకాశానంద స్వామి చూస్తూ ఉంటాను నేను. వాట్ ఈజ్ మైండ్ అని చెప్పి ఈ వేదాల్లో ఒక మనసు యొక్క నిర్వచనం అని సార్ చెప్పారు. అది చెప్పారు. ఇక్కడ ఏంటంటే కామ అంటే కోరికలు, సంకల్పాలు, విచికిత్స అంటే అనిశ్చితత్వం, అంటే నిశ్చయతత్వం లేకుండా పోవడం. శ్రద్ధ అంటే త్రికరణ శుద్ధిగా ఉండడం. అశ్రద్ధ అంటే ఆ యొక్క త్రికరణ శుద్ధి లేకపోవడం. ధృతి అంటే ధైర్యం, అధృతి అంటే నిశ్చయత. ఇవన్నీ గ్రీహి, ఇవన్నీ ఇవన్నీ కూడా ఏవైతే ఉన్నాయో ఏకత్ సర్వం మన ఏవా, ఇవన్నీ కలిపితేనే మనస్సు అని చెప్పబడుతుంది అని సార్ చెప్తారు ఇక్కడ. అది వాట్ ఈజ్ మైండ్ అనే దానికి అదొక నిర్వచనం చెప్పారు. అది ఏదికో ఒకసారి రాసుకున్నాను అనుకో, ఈ మనస్సు అనే టాపిక్ వచ్చింది కాబట్టి చెప్పాలని చెప్పాను ఇక్కడ. మరి ఈ మనస్సు అంటే కూడా మరి ధ్యానం చేయడానికి మన పెద్ద అడ్డు ఏంటంటే మనస్సు. ఈ మనస్సు ఎందుకు మనసుకు అడ్డొస్తుందంటే, ఆ మనసులో మనకు పూర్వజన్మ వాసనలు, అంటే పూర్వజన్మల సంస్కారాలు, ఆ పూర్వజన్మల సంస్కారాల వల్లనే మనసు అడ్డు వస్తుంది. అంటే పూర్వజన్మలో ఏదైతే సంస్కారాలు ఉన్నాయో, పూర్వజన్మలో ఏవైతే మాలిన్యాలు ఉన్నాయో, ఆ మాలిన్యాల వల్లే మనసు అనేది మనకు అడ్డుపడుతుంది. ఎందుకంటే ఆత్మ అనేది మనసుతో కప్పబడింది కాబట్టి ఈ యొక్క మాలిన్యాలను అడ్డు తొలగించుంటే కానీ మనం ఆత్మను ఆశ్రయించలేము. ఈ యొక్క మాలిన్యాలని గురించి కూడా మనకు రాజలక్ష్మి అమ్మ క్లాసులో చెప్పింది. మనసుకున్న మాలిన్యాలు అంటే ఏంటి అని. ఈ మాలిన్యాలు తొలగించుకుంటేనే మనం ఆత్మను ఆశ్రయిస్తామని చెప్పారు. అదొక క్లాసు. కానీ ఒక 4 పాయింట్ ఊరికి చెప్తాను నేను. మనసుకున్న మాలిన్యాలు ఏంటి అనేది, ఒకటి అవిద్య ప్రతిబంధకం. ఫస్ట్ మాలిన్యం ఏంటంటే అవిద్య ప్రతిబంధకం. ఆ అవిద్య ప్రతిబంధకం అంటే ఏంటి అంటే, నేనే శరీరము, దేవుడు వేరు అని. అంటే శరీరం నేనే శరీరం అనుకుంటున్నాం, దేవుడు వేరంటే నేను శరీరం వేరు, దేవుడు వేరుగా ఉన్నాడు అనుకోవడం అనేది అవిద్య ప్రతిబంధకం. రెండవది ప్రజ్ఞా ప్రతిబంధకం అంటే ఎవరికైతే ఒకరికి తోచదు, ఎదురు వారు చెప్తే వినడు. ఇది ప్రజ్ఞా ప్రతిబంధకం. ప్రజ్ఞ అంటే ఇక్కడ అర్థం ఏంటంటే, ఎక్కడా విననిది, ఎక్కడా చదవనిది తెలుసుకోవడమే ప్రజ్ఞ. అంటే ఎక్కడా విననిది, ఎక్కడా చదవనిది తెలుసుకోవడమే ప్రజ్ఞ. అంటే ఈ ప్రజ్ఞా ప్రతిబంధకంలో ఉండేవాళ్ళు ఒకరు చెప్తే వినరు, వాళ్ళకి తోచదు. మామూలుగా మనం ఒకటి ఇక్కడ సినిమాలో మనం వింటాం. ఒకసారి ఒక పెళ్లి చూపులకు వెళ్తారు. వెళ్ళిన తర్వాత అబ్బాయిని చూసి వచ్చిన తర్వాత, అబ్బాయి ఎంత మంచివాడు, అంతా బాగుంది, కానీ ఒకే లక్షణము అంటారు. మరి అంతా బాగుండి అన్నీ బాగుంటే నా లక్షణం అంటే, వాడు తెలుసుకోవడం ఒకటి చెప్తే వినడండి. ఇటువంటి వాళ్ళనే ప్రజ్ఞా ప్రతిబంధకం అంటారు అనిపిస్తుంది. అట్లా మూడవది ఒక మాలిన్యం ఏంటంటే అసంభవన దోషం. ఈ అసంభవన దోషం అనేది ఎందుకంటే ఈ అసంభవన దోషం ఉండే వాళ్ళు ఎలా ఉంటారంటే, మనం ఈ ధ్యాన మార్గంలోకి వచ్చిన తర్వాత మనం చెప్తాం ఊర్ధ్వలోకాలు 7, అధోలోకాలు 7 అని చెప్తాం. ఆ తర్వాత ఒక స్థితికి వచ్చిన తర్వాత మనం అక్కడికి వెళ్తాం, ఆ లోకాలకు వెళ్తాం, ఈ లోకాలకు వెళ్తాం అని చెప్తూ ఉంటాం. చెప్తే వాళ్ళకి ఏం చేస్తారంటే, ఈ అసంభవన దోషం మాలిన్యం ఉండే వాళ్ళు ఏం చెప్తారంటే, అవన్నీ నేను నమ్మను, అవన్నీ మనం చూసామా పెట్టామా, నేనైతే నమ్మను, అవన్నీ నేను కళ్ళతో ఏదైతే చూసిందో అదే నమ్ముతాను,
అనే ఒక మాలిన్యం వల్ల వాళ్ళు అట్లా మాట్లాడతారని చెప్తారు అక్కడ. ఇంకొకటి నాలుగవది సంశయ దోషం. ఈ సంశయ దోషంలో ఉండే వాళ్ళు ఏంటంటే ప్రతి వారిలోనూ లోపాలు వెతుకుతుంటారు. అంటే మనం ఏదైనా హితం చెప్పినా కూడా వాళ్ళకు వింటారు, మన ముందు మన ఎదుట వింటారు, మనం వెళ్ళిపోతానే మన గురించి అప్పుడే మాట్లాడతారు. అంటే వీడికి ఏదో ఏదో మనకి చెప్పారు, వానికి ఏం తెలుసు, వానికి ఏం అంటే ఆయనకి ఏం తెలుసు, ఆయనకి ఏం తెలియదు, అది ఇట్లా ఇది ఇట్లా అని చెప్తుంటారు. అంటే మనం ఏదైనా హితం చెప్పినా కూడా మనలో ఉండే తప్పుల్ని వేరే వాళ్ళ దగ్గర మాట్లాడుతూ ఉంటారు. ఇది సంశయ దోషం. ఈ నాలుగు మనసుకున్న మాలిన్యాల వల్ల కూడా మనకు ఈ ఆత్మ అనేది పరమాత్మను చేరుకునే దానికి పెద్ద అడ్డు. ఈ మాలిన్యాల వల్ల కూడా ఆత్మను ఆశ్రయించలేకపోతున్నాం. కానీ ఈ మాలిన్యం అనేది ఒక క్లాసు. నెక్స్ట్ టైం ఎప్పుడైనా అవకాశం ఉన్నప్పుడు మళ్ళీ నాకు ఈ ఆత్మ మనసు యొక్క 4 మాలిన్యాల గురించి అమ్మ దగ్గర 45 minutes చెప్పారు. అది కూడా చాలా బాగుంది క్లాస్. అది ఈసారి ఎప్పుడైనా అవకాశం ఉంటే నేను మళ్ళీ తప్పకుండా చెప్తాను. అది అంతేకాకుండా ఈ మనసుకుండే మనం ఇంకో ముఖ్యమైన అడ్డు ఏంటంటే ఆలోచనలు. ఈ ఆలోచనలు కూడా ఎందుకు వస్తున్నాయంటే మనకి ఈ మాలిన్యాల వల్లనే మనకు ఆలోచిస్తున్నాయి. ఈ అయితే పూర్వజనపు సంస్కారాలు అది ఆ యొక్క వాసన వల్ల ఈ యొక్క మనసు అనేది మనసు అనేది మురికి పట్టిపోయి ఉంటుంది కదా ఈ మాలిన్యాల వల్ల. అందుకని మనకి ఈ ఆలోచనలన్నీ మనకు వస్తున్నాయి. ఈ ఆలోచనల వల్లనే మనము ఆత్మను చేరుకోలేకపోతున్నాం. ఎందుకంటే ఈ మాలిన్యాల వల్లనే మనసు అనేది చంచలం అయిపోయి ఉంటుంది. ఎందుకంటే ఈ చంచలం ఎందుకు అవుతుంది అంటే ఎప్పుడు కూడా మన మనసు ఎప్పుడు బాహ్యంగా తిరుగుతుంటుంది, బాహ్యంగా చూస్తుంటాం. అంటే ప్రతిరోజు కోరికలు బాహ్యంగా చూడడం వల్ల ప్రతిరోజు కోరికలను పెంచుకుంటుంటాం. ఆ కోరికలు తీరాలనే బలమైన కోరిక ఆలోచనలు ఏమవుతాయి, మనసుగా ఏర్పడుతుంది అనమాట. ఆ మనసుగా ఏర్పడి ఏం చేస్తాయంటే మనసు చంచల స్థితిలోకి వస్తుంది. అంటే బాహ్యంగా తిరగడము అంటే ఇంద్రియాల ద్వారా విషయసేకరణ చేస్తూ ఉంటాం. అంటే కళ్ళ ద్వారా, ఆ తర్వాత నోటి ద్వారా, చెవుల ద్వారా ఎన్నో ఇట్లా విషయసేకరణ చేసి ఆ విషయసేకరణ చేసిన విషయాలన్నీ మనసుగా ఏర్పడి ఆ మనసు ఏం చేస్తుందంటే అడ్డొస్తూ ఉంటుంది మనకు. ఇప్పుడు చూడండి, ఎక్కువగా మనం టీవీ చూస్తుంటాం, ఎక్కువగా మనం సెల్ ఫోన్ చేస్తుంటాం, ఎక్కువగా బయట వాళ్ళతో మాట్లాడుతూ ఉంటాం. ఇలా చేయడం వల్ల ఏమవుతుందంటే ఆ విషయసేకరణ అంటే కళ్ళతో కావచ్చు, నోటి కావచ్చు, ఆ తర్వాత చెవుల ద్వారా కావచ్చు, ఎన్నో విషయాలు మనం గ్రహిస్తూ ఉంటాం. ఈ గ్రహించడం వల్ల ఏమవుతుందంటే ఈ యొక్క ఆలోచనల పుట్ట లోపల పెరిగిపోతూ ఉంటుంది. పెరిగిపోవడం వల్ల ఏమవుతుందంటే అదే ఒక మనకు పెద్ద అడ్డుగా తయారవుతుంటుంది. మరి ఈ చంచలమైన మనసు ఎప్పుడైతే ఉంటుందో దాన్ని నిశ్చలం చేయాలి. ఎప్పుడైతే మళ్ళీ ఆ నిశ్చలమైన మనసును ఎప్పుడు నిర్మల తత్వంకి వస్తామో మనం అప్పుడు మాత్రమే మనం ఆత్మను ఆశ్రయించగలుగుతాం. ఈ చంచలావస్థలోంచి నిశ్చలావస్థలోంచి నిర్మలావస్థకు రావాలంటే ఇంద్రియ నిగ్రహంతో ఉండాలి అనేది అనమాట. మరి దానికే మనం శ్వాస మీద ధ్యాస పెట్టాలి. మరి ఇంద్రియ నిగ్రహం అంటే ఏంటి? ఇంద్రియ నిగ్రహం అంటే ఏంటి అంటే మనకు అక్కర్లేని, అంటే చూసినా సరే అవి అవసరం లేదు అనే వివేకం అనేది కలిగి ఉండాలి మనం. అంతేకాదు ఏదైనా వింటున్నాం, అది అవసరమా అంటే ఆ విన్నది మనకు అవసరమా, ఆ విషయాల గురించి మనం ఆలోచించగలగాలి. అంతేకాదు ఏదైనా మాట్లాడుతున్నాం, అవి మాట్లాడే మాటలు అవసరమా అంటే ఇవన్నీ చేసేటప్పుడు వివేకంగా మన నిర్ణయాలు తీసుకోగలగాలి. అందుకనే మన వాక్ అనేది కూడా అంటే అదే సార్ మన పత్రిక చెప్తారు, మన వాక్కు మనకైనా ఉపయోగపడాలి, ప్రక్క వారికైనా ఉపయోగపడాలి. అంటే మాట్లాడే విషయంలో కూడా మనం ఆతి చూసి మాట్లాడాలి. ఆ వివేకాన్ని అయితే మనమైతే ఉండాలి అన్నమాట. ఇక్కడ అక్కర్లేనివి చేయకూడదు అనేటివే ఇంద్రియ నిగ్రహం. అని ఎప్పుడు మనకు వస్తుంది అంటే ఆదిశంకరాలు వారు చెప్తారు, ఏది వివేక చూడమనిలో నిత్యానిత్య వస్తు విచక్షణ జ్ఞానం అని చెప్తారు. ఎప్పుడైతే ఆదిశంకరాచార్య వివేక చూడడంలో ఏం చెప్తారో ఆత్మను ఆశ్రయించడానికి సాధనా ప్రతిష్టలు చెప్తారు మనకు. ఏది 4 సాధనలు చెప్పారు ఆదిశంకరాచార్య వారు. వివేకము, వైరాగ్యము, షట్ సంపత్తి, ముముక్షత్వం. ఈ 4 సాధనా మార్గాలు వివేక చూడమనిలో ఆదిశంకరాల వారు చెప్పడం జరిగింది. మొదటిదే వివేకం. అంటే నిత్య
అనిత్య వస్తు విచక్షణ జ్ఞానం. అంటే ఏది నిత్యమైనది, ఏది అనిత్యమైనది అనే వివేకం అనేది కలిగి ఉండాలి అనేది. ఆ తర్వాత రెండవది వైరాగ్యం. ఈ వైరాగ్యం కూడా అంటే మోక్ష ప్రాప్తి కోరే సాధకుడికి అంటే వైరాగ్యము అంటే ఇహ అమూత్ర కర్మఫల భోగ అనాసక్తి. అంటే ఏదైతే మనం కర్మలు చేస్తామో వాటి ఫలాలపైన మనకు అనాసక్తి ఉండాలి, అంటే ఫలితాలపైన మనకు అనాసక్తి అనేది ఉండాలి. ఆ తర్వాత భోగ అనాసక్తి అంటే ఇహంలో ఉండే భోగాలపైన మనకు అనాసక్తి అనేది ఉండాలి. ఆ తర్వాత షట్ సంపత్తి అని చెప్పారు ఇక్కడ. ఈ షట్ సంపత్తి అంటే మోక్ష ప్రాప్తి కోరే సాధకుడి గుణగుణాలు. ఎవరైతే మోక్షాన్ని కోరుకుంటాడో ఒక సాధకుడికి ఉండే గుణాలనే ఈ షట్ సంపత్తి అనేది చెప్పడం జరిగింది. అవే ఏంటంటే దమము, సమము, తితిక్ష, ఉపరతి, శ్రద్ధ, సమాధానం. దమము, సమము, తితిక్ష, ఉపరతి, శ్రద్ధ, సమాధానం. ఈ దమము అంటే ఏంటంటే ఇది బహిరేంద్రియ ధర్మం అనమాట. ఇది ఈ బహిరేంద్రియాలు అంటే పంచేంద్రియాలే. ఈ పంచేంద్రియాలు ఏవైతే బయట ఉన్నాయో వాటిని ఈ దమము అని అంటాం. సమము అంటే అంతరేంద్రియం. ఆ సమము అంటే అంతరేంద్రియం అంటే మనస్సు. ఆ తర్వాత తితిక్ష అనమాట. ఆ తితిక్ష అనేది ఏంటంటే మనం ఎప్పుడైతే సాధనలో కూర్చుంటామో మనం ఎప్పుడు కూర్చుంటామో కొన్ని నొప్పులు మనం భరిస్తూ ఉంటాం, అని ఆ భరించడాన్ని ఏమంటారంటే తితిక్ష అని అంటాం. ఆ తర్వాత ఉపరతి. ఉపరతి అనేది ఏంటంటే అంటే అంటే కోరికలను సందర్భానుసారంగా పక్కన పెట్టడం. ఆ తర్వాత తితిక్ష, శ్రద్ధ. శ్రద్ధ అంటే కూడా మనమే దీనిపైన త్రికరణ శుద్ధిగా ఉండడం శ్రద్ధ అనేది. ఆ తర్వాత సమాధానం. ఈ సమాధానాలు అంటే ద్వంద్వాల్లో కూడా మనం సమాధానంగా ఉండాలి. అంటే ద్వంద్వాలు అంటే ఇప్పుడు దుఃఖము, ఆ తర్వాత సుఖము, దుఃఖము, కష్టము, నష్టము, ఇలాంటి ద్వంద్వాలు అయితే ఉన్నాయో వాటిల్లో కూడా మనం సమంగా ఉండాలి, సమంగా ఆలోచించాలి అనేది ఇక్కడ ఈ యొక్క 4 సాధనాల ద్వారా కూడా మనం ఇంద్రియ నిగ్రహం అనేది కలుగుతుంది అని చెప్పి మనకు ఆదిశంకరాల వారు చెప్పడం జరిగింది. మరి ఈ మనస్తత్వం రావాలి అంటే మనకు ఏం చెప్పారంటే శుద్ధ సాత్వికమైన ఆహారం తీసుకోవాలి అని చెప్పడం జరిగింది. మరి ఈ ఇంద్రియ నిగ్రహం మనకు పూర్తిగా రావాలంటే ఇంద్రియ నిగ్రహం అనేది సాత్వికమైన ఆహారం ద్వారానే ఈ ఇంద్రియ నిగ్రహం అనేది కలుగుతుంది. ఎందుకు అంటే ఆహారాన్ని బట్టే మనసు ఉంటుంది. ఎందుకంటే మనసు ఎట్లా ఏర్పడుతుందంటే మనం తినే ఆహారాన్ని బట్టి మన మనసు ఏదైతే ఎలాంటి ఆహారం తింటామో అలాంటి మనసే మనకు ఏర్పడుతుంది. ఆ తర్వాత అలాంటి బుద్ధి అంటే మనసు అనేది మనసును బట్టే బుద్ధి ఉంటుంది, మనసును బట్టే బుద్ధి ఏర్పడుతుంది. మనం ఎలాంటి ఆహారం తింటే అలాంటి మనసు ఏర్పడుతుంది, అలాంటి బుద్ధే మనకు ఉంటుంది. ఆహార నియమాన్ని పాటించకపోతే ఏమవుతుందంటే ఎప్పటికీ ధర్మాన్ని ఆచరించలేము, సత్యాన్ని కూడా మనం తెలుసుకోలేము. ఈ విషయం గురించే మనకు భగవద్గీతలో 6వ అధ్యాయము 11వ శ్లోకంలో మీరు అందరూ వినే ఉంటాం. ఏమని చెప్పారు ఆ శ్లోకంలో? యుక్తాహార విహారస్య యుక్త చేష్టస్య కర్మసు యుక్త స్వప్నావబోధస్య యోగో భవతి దుఃఖః. యుక్తాహార విహారస్య, యుక్తాహారము అంటే యుక్తాహారం అంటే శాకాహారము, సాత్వికాహారము. యుక్తాహారం అంటే శాకాహారము, సాత్వికాహారము. ఆ తర్వాత ధ్యానానికి అనుకూలమైన ఆహారం ఏదైనా ఉందంటే అది ఒక సాత్వికాహారమే. యుక్తాహారం అంటే శాకాహారం అని చెప్పినాం, కానీ శ్రేష్టమైన యుక్తాహారం ఏదంటే ఫలాహారం. మరి మితాహారం అంటే దీన్నే మనం ఈ యుక్తాహారమే కాదు మితాహారం కూడా, అది ఏదైతే మనం తీసుకుంటున్నామో యుక్తాహారమో అది మితాహారమై ఉండాలి అని చెప్తారు. ఆ మితాహారం గురించి కూడా మనం మన విద్యాప్రకారం ఏం చెప్తారంటే ఆ మితాహారం అంటే ఏంటి అంటే ఇప్పుడు మన కడుపుని 4 అంటే మన యొక్క కడుపుని 4 భాగాలు చేయాలట. ఆ 4 భాగాల్లో కూడా హాఫ్ వచ్చేసి మనమైతే భోజనంతో నింపాలంట. 1/4 వచ్చేసి అంటే హాఫ్ అయిపోయిన తర్వాత 2 హాఫ్లు ఉంటాయి, ఆ 1/4 వచ్చేసి నీటితో నింపమంటాడు. మిగతా 1/4 ఉంది కదా, ఆ మిగతా 1/4ని ఖాళీగా ఉంచమంటాడు. అదే మితాహారం అని చెప్తారనమాట. ఇప్పుడు ఇంకోటిగా ఫన్నీగా సార్ ఏం చెప్తారంటే బాగా భోజనానికి వచ్చేటప్పుడు మితాహారంగా ఉండేవాడు ఎలా ఉంటాడంటే భోజనానికి వచ్చినప్పుడు రాకెట్ స్పీడ్లో వస్తాడట, కానీ భోజనం చేసిన తర్వాత అదే రాకెట్ స్పీడ్లో పోగలిగితే వాడు మితాహారం తిన్నాడంట.
అంతేగాని వచ్చు రావడానికి తినడానికి రాకెట్ స్పీడ్లో వచ్చి పోవడానికి మాత్రం చాలా కష్టంగా పోతే అది మితాహారం కాదని చెప్తారు. ఇది విద్యాప్రకాశం స్వామి గారు. అలాగే యుక్తాహారము విహారం యుక్తాహార విహారస్య యుక్తమైన విహారము. యుక్తమైన విహారము అంటే ఆ యుక్తమైన విహారం కలవాడనమాట. అంటే ప్రక్కవాడిని కష్టపెట్టి మనం అన్ని మనం సుఖంగా ఉండడం కాదు. అంటే ప్రతి పక్కవాడి సుఖం కూడా మన సుఖం లాంటిదే అని ఎప్పుడైతే భావించి ప్రవర్తించినప్పుడు, వివేకంతో ఉన్నప్పుడు మాత్రమే అది యుక్తమైన విహారము అంటారు. ఆ తర్వాత యుక్తాహార విహారస్య యుక్త చేష్టస్య కర్మసు. యుక్త చేష్టస్య కర్మసు అంటే మనం చేసే చేష్టలు ధర్మయుక్తంగా ఉండాలి. అట్లాగే యుక్త స్వప్నావ బోధస్య అంటే నిద్రలో కూడా సరైన నిద్ర నిద్రించాలి, యోగంతో కూడుకున్న నిద్ర ఉండాలి అని చెప్తారనమాట. ఇవన్నీ ఉంటేనే ఇలాంటి యుక్తమైన యోగం ద్వారా మాత్రమే మనం దుఃఖాన్ని మనం పోగొట్టుకోవాలని చెప్పేది ఈ యొక్క శ్లోకంలోని యొక్క తాత్పర్యము. కాబట్టి ఆహార విషయాల్లో శుద్ధ సాత్వికమైన ఆహారాన్ని మాత్రమే మనం తీసుకోవాలి. ఒక్కరోజే కదా అని ఏమాత్రం నిర్లక్ష్యంతో తింటే తప్పేంటి అని మనం అనుకుంటుంటాం. ఒకసారి మనం మామూలుగా వెల్లుల్లి ఒకసారే కదా తినేస్తే ఏమవుతుంది లేని నిర్లక్ష్యం చేస్తుంటాం కొందొకసారి. అంటే ఇప్పుడు మనకి ఈ మరలకు వచ్చిన తర్వాత సార్ ఎన్నోసార్లు మనకు పదే చెప్తున్నాడు కాబట్టి దానిపైన ఎంతో ఎరుకుతూ ఉన్నాం. ఎక్కడ వెళ్ళినా కూడా ఆహార విషయాల్లో మాత్రం ఎంతో జాగ్రత్తలు తీసుకుంటున్నాం. కానీ కొత్త రోజుల్లో తొలుతగా ఉన్న రోజులైతే ఎక్కడో మనకు తెలియక ఒక రోజు తినేస్తుంటున్నాం, మనం అట్లా చేస్తూ ఉన్నాం అనమాట. కాబట్టి ఆ నిర్లక్ష్యం అనేది పనికిరాదు. అనే నిర్లక్ష్యంతో ఎప్పుడైతే తింటామో తప్పేంటి అని అనుకుంటామో ఆ ఒక్కరోజే కూడా ఆ మనస్సు అనేది ఆ పవిత్ర భావాలను కోల్పోతుందని చెప్తుంది ఇక్కడ రాజలక్ష్మమ్మ. ఈ విషయం గురించి మరి ఆ యుక్తాహారము అనే విషయం గురించి గాంధీ గారి గురించి చెప్తారు. అది మీకు వినే ఉంటారు మీరు కూడా. గాంధీ గారు జైల్లో ఉన్నప్పుడు ఏం చేస్తారంటే ఒకరోజు రోజు ఆయనకు వంటవాడు ఆ రోజు రాలేదట. వేరే వాడితో వంట చేయించి పెట్టారు. ఆ వంట భోంచేసిన తర్వాత గాంధీ గారికి ఎలా ఉందంటే ఆ రోజు మనసంతా కొంచెం గందరగోళంగా చిందరవందరగా ఉందన్నమాట. అంటే ఆయన ఏంది ఇలా ఉంది నాకు అని చెప్పి జైలర్ని పిలిపిస్తాడు అనమాట. ఆ జైలర్ని పిలిపించి ఈరోజు నాకు ఎవరు వంట వండారో అని అడుగుతాడట. అప్పుడు జైలరు విచారించి ఎవరైతే వండాడో ఆ రోజు వంట ఆ వంటవాడిని పిలిపిస్తారనమాట. పిలిపించిన తర్వాత అతన్ని విచారిస్తే ఎవరు ఆ వంట చేసిన వాడు అంటే ఆ వంట చేసిన వాడు ఒక పెద్ద హత్యలు చేసినవాడు అనమాట. హత్యలు కూలీలు చేసేవాడు అనమాట. మరి అటువంటి భావాలున్న వ్యక్తితో వండితే మరి తీసుకున్న మన ఆ వంట భుజించిన మన గాంధీ గారి మనస్తత్వం ఎలా ఉందంటే గందరగోళం అయిపోయింది అనమాట. ఎందుకంటే ఆయన ఆ గాంధీ గారు తినే ఆహార విషయంలో అంత జాగ్రత్తగా ఉన్నాడు కాబట్టి అతని యొక్క భావాలు అంత గొప్పగా ఉన్నాయి. అంత గొప్పమైన భావాలు ఉన్నాడు కాబట్టి దేశానికి అంత గొప్పమైన సేవలు చేశారనే విషయం ఇక్కడ రాజలక్ష్మమ్మ గారు చెప్పడం జరిగింది. ఇకపోతే నెక్స్ట్ మరి గాంధీ గారు ఆ విషయంలో అన్ని జాగ్రత్తలు తీసుకున్నాడు కదా అక్కడ. ఎందుకంటే ఆ ఆహారానికి అంత ప్రాముఖ్యతనైతే ఇచ్చారు దానికి. ఎందుకంటే యుక్తమైన ఆహారం తీసుకోవాలన్నమాట. అంటే ఎలాంటి వారి చేతితో మనం భోజనం చేస్తే మనకు మనసు ఇదిగా ఉంటుంది. అందుకే చాలాసార్లు చెప్తారు ఒక ధ్యాని చేసిన వంట ఒక ధ్యాని కాని వ్యక్తి చేసిన వంటకు చాలా తేడా ఉంటుందని చెప్తుంటారు అనమాట. కాబట్టి మనం ఎక్కడైతే అక్కడ పెడితే తినకుండా ఉండడము అది ఎంతో జాగ్రత్త అనేది అమ్మ చెప్తుంది. అలా తినడం వల్ల ఏమవుతుందంటే ఈ ఇంద్రియ నిగ్రహం అనేది కోల్పోతాం మనం అన్నమాట. అప్పుడు ఏదైతే మనము మన యొక్క ఈ యొక్క ఆత్మ ఆశ్రయించలేము అనేది, ఆ తర్వాత సత్యం కూడా మనం మాట్లాడలేకపోతాము, వాక్శుద్ధి అనేది మనకు ఉండదు అనేది ఇక్కడ రాజలక్ష్మమ్మ చెప్పడము. పోతే ఈ ఆహార విషయంలో ఎప్పుడైతే మనం నిర్లక్ష్యం చేస్తామో మనసు అనేది చంచలమైపోతుంది అనమాట. ఎప్పుడు మనసు చంచలమైపోతుందో చంచలమైన శ్వాస మనకు ఉంటుంది. మనసు ఎప్పుడు చంచలంగా ఉంటుందో మన యొక్క శ్వాస కూడా చంచలంగా ఉంటుంది. ఎప్పుడైతే మనసు నిశ్చలంగా ఉంటుందో మన యొక్క శ్వాస కూడా చాలా నిశ్చలంగా ఉంటుంది అనేది ఇది మన అనుభవపూర్వకంగా మనం కూడా చాలాసార్లు గమనించుంటాం. ఎప్పుడన్నా చూడండి, ఇప్పుడు మనం ఎవరితోనో గొడవ పడినామనుకోండి, ఆ రోజు ధ్యానంలో కూర్చున్నాం అనుకోండి, ఆ రోజు శ్వాసను గమనించండి మీరు. ఎప్పుడన్నా కొంచెం చంచలంగా ఉంటుంది. కానీ ఎప్పుడైతే మనం ఒకరికి సహాయం చేసామనుకోండి, ఆ సహాయం చేసినప్పుడు మనకు కొంచెం ఆనందం అనిపిస్తుంది. కానీ ఆనందం అది మనసులో ఉన్నప్పుడు, మనం ధ్యానంలో కూర్చున్నప్పుడు మాత్రమే ఆ రోజు మన శ్వాసను గమనిస్తే అది ఎంతో నిశ్చలంగా ఉన్నట్టు మనం అనుభవం. నాకైతే నేను అది గమనించినట్టు అనుభవం నేనైతే గమనించాను. కాబట్టి జ్ఞానం పొందాలి అంటే మనం ముందు ధర్మంగా ఉండాలి.
అంటే ధర్మంగా ఉండాలంటే పవిత్రంగా ఉండాలి, పవిత్రంగా ఉండాలంటే ఇంద్రియ నిగ్రహం ఉండాలి. అప్పుడే మనం ధ్యానం బాగా కుదురుతుంది అనేది చెప్పడం జరిగింది. ఇప్పుడు ఎవరికి అదే ఇప్పుడు చెప్పాను కదా, ఇప్పుడు ముఖ్యంగా ఎవరికైనా మనం సాయం చేసినప్పుడు మనకు చాలా సంతోషం అనిపిస్తుంది. అలాగే ఎవరితోనో మనం కొట్లాడినప్పుడు, ఎవరితో పరుషంగా మాట్లాడినప్పుడు, ఎవరైనా అనరాని మాటలు మనం అన్నప్పుడు కూడా మనకు అది పదే పదే మనకు గుర్తుకొస్తుంటుంది. ఎందుకు అట్లా జరుగుతుంది అంటే, ఇప్పుడు ఒకటి సృష్టి అంతా మనది, సృష్టి అంతా అన్నది మన పరమాత్మమయమే, అది మనకు తెలుసు ఆ విషయం. ఇప్పుడు మన పక్కవాడిలో ఉండేది కూడా ఆత్మనే. ఎప్పుడైతే మనము వాడి పక్కవాడు కూడా ఆత్మస్వరూపుడే అని మనకు తెలిసి కూడా మనం ఎప్పుడైతే ఆ పరుషంగా మనం మాట్లాడతామో, మనలో ఉన్నది ఆత్మ, అంటే అతనిలో ఉన్నది ఆత్మే, మనలో ఉన్నది ఆత్మే. ఎప్పుడైతే మనం అంత పరుషంగా మాట్లాడి అతని బాధ పెట్టినప్పుడు, అతని ఆత్మ క్షోభించినప్పుడు మనలో ఉన్నది ఆత్మే కదా. మరి అతని ఆత్మ బాధపడినప్పుడు మన ఆత్మ కూడా మనకు ఆ బాధపడుతుంది ఇక్కడ తప్పకుండా. ఎందుకంటే ఈ సృష్టి అంతా వ్యాపించింది ఆత్మమయమే అనేది ఇక్కడ రాజలక్ష్మి వారు చెప్తారు ఇక్కడ. ఇప్పుడు దీనికి ఒక ఎగ్జాంపుల్ చెప్తారు. ఎందుకంటే ఇప్పుడు మన మన కాళ్ళలో నొప్పి ఉందండి, ఏదైనా సరే కాళ్ళలో నొప్పి ఉంది, మనం ధ్యానంలో కూర్చున్న తర్వాత అదేదో కాళ్ళలో నొప్పి 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 అనుకుంటున్నాం. అంటే కాలు వేరు శరీరం వేరు కాదు కదా. శరీరం అని కాలు కూడా మన శరీరంలో ఒక భాగమే. అంటే ఇప్పుడు మనం కూడా ఆ పక్కవాడిని కూడా మనం ఆ పక్క వాళ్ళలో ఉండేది కూడా ఒక ఆత్మనే కాబట్టి అతని మనసుని ఎప్పుడైతే కష్టపడతామో, మనం కూడా మనలో ఉన్న ఆత్మ కూడా మనకు ఆ యొక్క బాధను అనుభవిస్తుంది. మనల్ని ఆ ధ్యానంలో అస్థి సరిగ్గా మనకు ఆ ధ్యానాన్ని కుదరనియదు అనమాట. అది చెప్పడము. ఇకపోతే నెక్స్ట్ ఇకపోతే ఈ మనస్సు ప్రభావం అనేది ఎలా ఉంటుందంటే, ఈ మనసు ప్రభావం వల్ల మనం ఏమనుకుంటామంటే, వాళ్ళు వేరు మనం వేరు అనుకుంటూ ఉంటాం. అంటే అంటే వాళ్ళు వేరు మనం అనుకుంటాం కాబట్టి, ఎప్పుడైతే మనం నేను అనుకుంటామో, ఆత్మే నేను అనుకుంటామో, అందరూ ఆత్మస్వరూపులే అనుకుంటామో, అంతా సృష్టి ఆత్మమయమే అనుకుంటామో, అది ఎప్పుడైతే తెలుసుకుంటామో, ఎవరిని కూడా మనము ఆ పరుషంగా మాట్లాడము, ఎవరిని కూడా కఠినంగా మాట్లాడము, ఎవరిని బాధపెట్టే పనులు మనం చేయము, అందరినీ ప్రేమతత్వంతో చూస్తాం. అది ఒక్కటే అనే భావనతో ఈ అద్వైత భావనతో మనం ఎప్పుడు వస్తుందో దాన్నే అప్పుడు మనం సత్శీలంలో ఉన్నట్లే అనమాట. మరి జ్ఞానం పొందాలి అంటే ఇన్ని పాటించాలి. జ్ఞానం పొందాలంటే ఇన్ని పాటించాలి. ఎన్నో కానీ ఏదో పుస్తకాలు చదువుతాం, ఏదో మనకు వచ్చేసింది కాదు. ఏమిటి అంటే పుస్తక జ్ఞానం కాదు మనకు కావాల్సింది, అంటే వెనికిడి జ్ఞానం కాదు, పరమాత్మకు కావాల్సింది అనుభవ జ్ఞానము అని కూడా రాజలక్ష్మి చెప్తుంది. అంటే మన పుస్తకాలు చదివేసి ఏదో పుస్తక జ్ఞానము, ఆ తర్వాత ఏదో విన్నది చెప్పేసి మనకు వచ్చింది లేదే అది అని అనుకుంటే అది వెనికిడి జ్ఞానము కాదు. అది కాదు. మనం ఏదైతే అనుభవపూర్వకంగా మనం తెలుసుకుంటామో అది అనుభవ జ్ఞానమే, మన పరమాత్మ మనం చూస్తాడని చెప్పేది. మన అనుభవ జ్ఞానము అంటే ఏంటి అంటే, నిజ జీవితంలో మనం ఏమి ఆచరిస్తున్నాం అంటే జ్ఞానం కావాలని తెలుసుకుంటాం. ఆ తర్వాత ఆత్మవు నేనే అని తెలుసుకుంటాం. అంటే ప్రతి జీవుల్లోనూ ప్రతి జీవుల్లోనూ ఈ అందరూ స్వరూపులే అని మనం తెలుసుకుంటాం. సృష్టి అంతా పరమాత్మ చైతన్యంతో నిండి ఉందనేది తెలుసుకుంటాం. అలాగే సర్వదం కల్విదం బ్రహ్మ అని తెలుసుకుంటాం. ఇవన్నీ ఎప్పుడు తెలుసుకుంటాము అంటే అనుభవ జ్ఞానం మనకు ఉన్నప్పుడే మనం ఇవన్నీ తెలుసుకోగలుగుతాం. మరి అనుభవ జ్ఞానం రావాలి అంటే ఖచ్చితంగా మనం ధర్మపరమైన అనుభవపూర్వకమైన జీవితాన్ని మనం గడపవలసిందే. అంతే తప్ప ఈ యొక్క పుస్తక జ్ఞానం వల్ల వీటి వల్ల మనకు ఈ యొక్క జ్ఞానం అనేది రాదనేది ఇక్కడ చెప్పడం జరిగింది. ఎప్పుడు ఆచరించగలము అంటే మనలో ఆ సత్ప్రవర్తన, సరైన శీలము అంటే సత్శీలం అని మనం చెప్పుకున్నాం. అలాగే సరైన జ్ఞానం, ఇవన్నీ వస్తే కానీ మనం భగవంతుని మనం ఆశ్రయించలేము. మరి భగవంతుని ఆశ్రయించడం ఏదైనా మనకు మార్గం ఉందంటే మనకు ఉన్నది ఒకే ఒక మార్గము, దాన్నే మనం శ్వాస మీద ధ్యాస మార్గం అనేది మనం చేసాం. ఆ తర్వాత అయితే ఈ ప్రపంచంలో
ఒకటి మాత్రం మనకు తెలుసు, ఏంటంటే గొప్ప విలువైన పదవి ఏదైనా ఉందంటే అది జ్ఞానిగా ఉండడమే. అంటే ఒక రాష్ట్ర ఈ ప్రపంచంలో ఇది సార్ కూడా చెప్తారు, ఎప్పుడో రాఘవ సార్ కూడా, ఇప్పుడు ఒక ఒక రాష్ట్రానికి ఏదో ముఖ్యమంత్రిగా ఉండడం అనేది అది పెద్ద పని కాదు. ఒక దేశానికి ప్రధానమంత్రిగా ఉండడం కూడా అది కూడా ఒక పెద్ద విషయం ఏం కాదు. కానీ గొప్ప పదవి ఏదైనా సృష్టిలో ఉందంటే కనుక అది జ్ఞానిగా ఉండడమే. ఇప్పుడు డబ్బు కన్నా గొప్పది జ్ఞానం. డబ్బు ఉన్నవాడికి దూషణ ఉంటుంది, భూషణ ఉంటుంది. అంటే ఈ రెండు ఉంటాయి, దూషణ ఉంటాయి, భూషణ ఉంటాయి. కొంతమంది పొగుడుతూ ఉంటారు, కొంతమంది తిడుతూ ఉంటారు. కానీ ఒక జ్ఞానిని మాత్రము ఒక అజ్ఞాని విమర్శిస్తాడేమో కానీ తిట్టడంట. ఎందుకంటే ఒక అజ్ఞాని అయితే విమర్శిస్తాడేమో కానీ తిట్టడంట ఆయన. మరి ఎవరినైనా విమర్శిస్తున్నాము అంటే మనం ఆ పని చేయగలిగితే, ఒకవేళ చేయగలమా లేదా అని ఒకటి ఆలోచించుకోవాలి. ఒకవేళ చేయగలిగితే ఎదుటివారి కంటే మనం గొప్పగా ఆ పని మనం చేయగలగమా లేదా అని కూడా మనం అక్కడ ఆలోచించాలి. ఒకవేళ మనకన్నా ఎదుటివాడు గొప్పగా చేయగలిగితే మనం ప్రశంసించాలి అనేది ఇక్కడ చెప్పడం అమ్మ చెప్పడం అవుతుంది. ఒక మంచి పని చేశాడని చెప్పి మనం ప్రశంసించాలి అని చెప్తారు. అప్పుడు నువ్వు ధర్మ మార్గంలో ఉన్నట్టే, నువ్వు ధర్మ మార్గంలో నడవడానికి నీకు నేచరు అంటే ప్రకృతి అవకాశం ఇస్తుంది నీకు అనేది చెప్తుంది ఇక్కడ. ప్రతి దానిని విమర్శించుకుంటూ పోతే కర్మలు అనేటివి మనం మూట కట్టుకుంటాం. ఎప్పటికి కూడా మనం ధర్మాన్ని ఆశ్రయించలేం, సత్యాన్ని కూడా తెలుసుకోలేం. ఈ విషయమే మనకు బుద్ధుడు కూడా చెప్తారు. ఏంటంటే ఎదుటివారిలో 90 తప్పులు ఉన్నా 10 మంచి ఉంటే అవి నువ్వు నేర్చుకో అనే విషయం బుద్ధుడు కూడా చెప్తాడనమాట. అలాగే నీలో 99 మంచి ఉన్నా ఒక్క తప్పు ఉంటే ఆ తప్పును సరిదిద్దుకోవడానికి ప్రయత్నం చేయి. ఎందుకంటే ఆ ఒక్క తప్పు వల్ల కూడా నువ్వు ఒక పూర్ణ పురుషుడు కాలేకపోవచ్చు అని ఇక్కడ బుద్ధుడు చెప్పడం జరిగింది. మరి అలాగే మరి జ్ఞాని లక్షణం ఏమిటి అంటే ప్రతి వాళ్ళలోనూ మంచిని చూస్తాడు. జ్ఞాని యొక్క లక్షణం ఏంటంటే ప్రతి ఒక్కరిలో కూడా మంచిని చూస్తాడు. దీనికి ఒక చిన్న ఎగ్జాంపుల్ కూడా మనకు చెప్పిందనమాట. ఇప్పుడు ప్రతి పువ్వు కూడా అది బురదలోంచి వస్తుందో, మట్టిలోంచి వస్తుందో, ముళ్ళలోంచి వస్తుందో, అది పువ్వులాగా మనకు బయటకు వస్తుంది. కానీ తుమ్మెద ఏం చేస్తుందంటే అది ఆ మకరందం స్వీకరించేటప్పుడు ఆ పువ్వు అది బురదలోంచి వచ్చిందా, ముళ్ళల్లోంచి వచ్చిందా, లేదంటే మట్టిలోంచి వచ్చిందా అని చూడదనమాట. ప్రతి ఒక్క పువ్వులోంచి ఆ మకరందాన్ని స్వీకరిస్తుంది, అది తేనెగా మార్చి మనకే ఇస్తుంది అనేది ఇక్కడ అమ్మ చెప్పడం అనమాట. అలాగే మనకే ఇస్తుంది. అలాగే మనిషి ఇప్పుడు కాబట్టి ఇప్పుడు ఆ పరమాత్మను కూడా మనం కూడా ఇప్పుడు ఆ ఎగ్జాంపుల్ ఎందుకు చెప్పారు అక్కడ అమ్మ, అట్లాగే మనుషుల్లో కూడా మనం అందరినీ కూడా ఎవరిని తప్పుపడడానికి లేదు. కాబట్టి వాళ్ళు కూడా ఆత్మస్వరూపులే. కాబట్టి ఈ యొక్క సత్యాన్ని మనం గ్రహించాలనేది అమ్మగారు చెప్పడము. అలాగే జీవుడిగా ఉన్న మనం దేవుడిగా మారాలి అంటే ప్రతి వ్యక్తిలోనూ మంచిని చూడాలి. చెడ్డవారిని కర్మలు చెడ్డవారికి వదిలేయాలి. అదే మనమే విమర్శిస్తే ఆ కర్మ మనకే వస్తుంది. అందుకే మనం ఒక జ్ఞానిగా ఎదగాలనుకునే ప్రతి జీవుడు కూడా జ్ఞానిగానే ఎదుగుతాడు, దేవుడిగా మారతాడు అనే విషయం ఇక్కడ అమ్మగారు చెప్పారు ఇక్కడ. కాబట్టి ధర్మాన్ని ఆచరిస్తేనే సత్యాన్ని తెలుసుకోగలం. అప్పుడే జ్ఞానం అనేది మనకు పెరుగుతుంది. మరి జ్ఞానాన్ని పెరగాలి అంటే ఇన్ని జాగ్రత్తలు తీసుకోవాలి. అంటే జ్ఞానం అంటే పుస్తక జ్ఞానం కాదు, అనుభవ జ్ఞానమే కావాలి. అప్పుడే ఆ పరమాత్మను ఆశ్రయించగలుగుతాం, పురుషోత్తములుగా మనం విరాజిల్లుతాం. కాబట్టి ఈ స్వాధ్యాయము, సజ్జన సాంగత్యము వల్లనే మనము ఈ జ్ఞానాన్ని మనం పెంచుకోగలుగుతాం. కాబట్టి కానీ ఈ యొక్క అవకాశం ఎందుకంటే మన రాఘరాజు సార్ మనకు జూమ్ ద్వారా ఇస్తున్నారు, ఆ భీమవరంలో మనం 3 రోజుల క్లాస్ ద్వారా ఇస్తున్నారు. కానీ ఒకప్పుడు ఇదే ఒక ఆత్మజ్ఞానాన్ని మనం తెలుసుకోవాలంటే సార్ కూడా చెప్పారు. అంటే సార్ కూడా మన రాఘరాజు సార్ చెప్తుండేవాళ్ళు. ఎంతోమంది హిమాలయాలకు వెళ్ళి అక్కడ హఠయోగాలు, అథవా శరీరాన్ని ఇబ్బంది పెట్టే ఎన్నో కష్టమైన సాధనలు చేస్తే తప్ప కొన్ని ఏళ్ళు మనం వేచి చూసి అటువంటి జ్ఞానం పొందకపోవచ్చు అంట. ఆ జ్ఞానాన్ని ఆ గురువుల గారి దగ్గర. కానీ మనము రాఘరాజు సార్ దగ్గర ఇంత సరళంగా, ఇంత సులభంగా, ఎన్నో సాధనా మార్గాల ద్వారా మనం యొక్క జూమ్ ద్వారా కానీ, భీమవరంలో 3 రోజుల క్లాసుల ద్వారా కానీ
మనం అక్కడ కాకుండా ఎక్కడో వేరే వేరే పుణ్యక్షేత్రాల్లో కూడా మనకు క్లాసుల ద్వారా తన యొక్క జ్ఞానాన్ని మనకు అందిస్తున్నారు. ఈ యొక్క జ్ఞానాన్ని మనం తప్పకుండా మనం అందుకొని ఈ యొక్క జ్ఞానాన్ని పెంచుకొని మన యొక్క ఈ సాధనా మార్గంలో మనం ముందుకెళ్తామని చెప్పి నా యొక్క ఆకాంక్ష. ఈ యొక్క అవకాశం ఇచ్చిన ప్రసన్నమ్మకి నమస్కారాలు. యాక్చువల్గా ఈరోజు నేను క్లాస్ తీసుకోలేనేమో అనుకున్నానమ్మా, ఎందుకంటే లాస్ట్